హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వ్లాగ్ చూపించేస్తున్నాను. మార్నింగు నేను లెగిచిన వెంటనే స్నానం, పూజ అన్నీ అయిపోయాయండి. ఎందుకంటే ఇంట్లో అయ్యప్ప మాల వేసుకున్నారు మా హస్బెండ్. అందుకని చెప్పి మార్నింగ్ 4 కల్లా లేచేసి ఇళ్ళన్నీ క్లీన్ చేసేసి పూజ అది చేసేసుకుని కిచెన్లోకి వచ్చేసరికి అయితే 6:30 అలా అయిపోతుందండి. ఈరోజు బాగా వాన పడుతూ ఉందండి. నైట్ 2 నుంచి వాన పడుతూనే ఉందండి. ఇప్పుడే కొద్దిగా తుప్పర్లాగా పడుతుంది. సరే ఇక వేరుశనగ గుళ్ళు అవి వేయించుకుందామని చెప్పేసి స్టవ్ ఆన్ చేసి వేరుశనగ గుళ్ళు అవి పెట్టానండి స్టవ్ మీద. ముందు రోజు నైట్ వేయించుకోవటానికి నాకు టైము సరిపోలేదండి. అందుకని ముందు రోజు నైట్ వేయించలేదు కాబట్టి మార్నింగే వేయిస్తున్నాను. అది కాక కొద్దిగా అయ్యప్ప మాల వేసుకుని ఉంటే నియమాలు అవన్నీ ఉంటాయి కదండి. అందుకని కొంచెం నాకు టైం పడుతుందండి. ప్రతిదీ కూడా అసలు పని అనేది అవ్వట్లేదు. ఒక 8 అన్నీ పద్దాక వాష్రూమ్కి వెళ్ళినా స్నానం చేయటం ఇలా ఉంటుంది కదండి. అందుకని చెప్పి కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయినా కానీ మనం భక్తి కోసం మాల వేసుకున్నప్పుడు అన్నీ తప్పదు కదండి. ఆ విధంగా నేనైతే వేరుశెనగ గుళ్ళు వేయించుకుంటూ ఉన్నాను. ఇవి సిమ్లో పెట్టేసి ఇంకొక సైడ్ బియ్యం కడిగేసి స్టవ్ పైన పెట్టేశానండి. అంటే వంట చేయాలి కదండి. మార్నింగ్ పిల్లలకు వరకు చేస్తానండి. ఒక్కో రోజు వీలుంటే ముందే చేసేస్తాను. లేదు అంటే పిల్లలకు వరకు చేసేసి తర్వాత మాకు చేస్తానండి. ఇక పిల్లలకి క్యారేజ్కి అయితే బియ్యం కడిగి పెట్టేశాను. కర్రీ చేయాలి కదండి. అందుకోసం అని చెప్పేసి ఓన్లీ పిల్లలకు వరకే చేస్తున్నానండి ఇది. అంటే ఈ కూర అందరూ కూడా తినరండి. మా పిల్లలు నేను అలా తింటాం కాబట్టి మాకు వరకే చేసుకుంటున్నాము. ఇక ఆయిల్లో శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ వేసేసానండి. అవి వేగుతూ ఉంటే ఇంకో స్టవ్ పైనండి వాటర్ పెట్టి అందులో జీలకర్ర వేసి మరిగిస్తున్నానండి. డిటాక్స్ వాటర్ లాగా తాగుతాను అన్నమాట నేను. ఇది వచ్చేసి కాకరకాయ కూర చేస్తున్నానండి. కాకరకాయ కూరకి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే చేదు అనేది తగ్గుతుందండి. ఇంతకుముందు మా పిల్లలు కాకరకాయ కూర అనేది తినేవాళ్ళు కాదు. మా అమ్మ చేస్తే మాత్రం బాగా తినేవాళ్ళండి. అప్పుడు అడిగానమ్మ, నువ్వు చేస్తే కాకరకాయ కూర తింటారు, నేను చేస్తే తినను ఎందుకని అని అంటేను, నువ్వు ఉల్లిపాయ వేయకోకుండా చేస్తావు, నేనేమో ఉల్లిపాయ వేస్తాను. అందుకని ఉల్లిపాయ వేసినప్పుడు అందులో చేదు బాగా తగ్గిపోతుంది. ఉల్లిపాయ తీపిదనం ఆ కూరకి ఉండి చేదు అనేది బాగా తగ్గిపోతుంది కాబట్టి కూర టేస్ట్ అనేది వస్తుంది. అందుకని నేను చేసేది తింటారు, నువ్వు చేసేది తినరు అని అందన్నమాట మా అమ్మ. అప్పటి నుంచి నేను ఉల్లిపాయ వేసి చేస్తుంటే మాత్రం తింటున్నారండి. అంతకుముందు నేనేమో ఉల్లిపాయ వేయకోకుండా ఓన్లీ వెల్లుల్లిపాయ ఒక్కటి నొక్కేసి ఇక కూర చేసేసేదాన్ని అనమాట. ఇక కూర అయితే రెడీ అవుతూ ఉంది. ఈలోపు ఇక ఇడ్లీ వేసేస్తున్నానండి. ఈరోజైతే సాంకి మా అందరికి కూడా వేసేస్తున్నాను. మామూలుగా సాము కనుక లేట్గా చేసేటట్లయితే పిల్లలకు వరకే వేస్తానండి ఇడ్లీ అనేది. తర్వాత నేను మళ్ళీ వేసుకుంటాము మేము అంతా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత. ఆ విధంగా మా ముగ్గురికి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేస్తున్నానండి. ఇంకో పాప ఊర్లో లేదు కాబట్టి మా ముగ్గురికి అనమాట. పెద్ద పాపకి స్కూల్ ఉంది, చిన్న పాపకి స్కూల్ లేదు. స్కూలు లేదు, ఊర్లో కూడా లేదండి. ఇక ఆ విధంగా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి. ఇక ఈలోపు కరివేపాకు అవి వేసుకుంటున్నానండి. వాటర్ కూడా మరిగిపోతున్నాయి కదా. మార్నింగ్ అయితే ఎంత ప్రశాంతంగా చేసుకుంటే అంత తొందరగా అవుతుందండి పని అయితే మాత్రం. ఖచ్చితంగా కొద్దిగా హాట్ వాటర్ అయినా తీసుకోండి. డిటాక్స్ వాటర్ లాగా జీలకర్ర కానీ, వాము కానీ, సోంపు కానీ అలా ఏ అయినా సరే వేసి తీసుకోండి. హెల్త్కి మంచిది, మనకి కూడా యాక్టివ్గా ఉంటామండి మార్నింగ్ డిటాక్స్ వాటర్ తీసుకుంటే మాత్రం. లేదా అవన్నీ తాగలేమనుకుంటే హాట్ వాటర్ కొద్దిగా గోరువెచ్చటి వాటర్ అయినా కానీ తీసుకోండి. నేనైతే కంపల్సరీ తీసుకుంటాను. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత అండి కాకరకాయ ముక్కలు కూడా వేసేసాను. వేసి మూత పెట్టేస్తానండి. ఇక వాటర్ మరిగిపోయాయి కదా, ఒకవైపు అన్నం ఉడుకుతుంది, ఇడ్లీ ఉడుకుతుంది, ఇక కూర కూడా రెడీ అవుతుంది కాబట్టి నేను ఇక డీటాక్స్ వాటర్ని ఫిల్టర్ చేసేసుకుని ప్రశాంతంగా కూర్చుని ఇక తాగుతానండి. ఈలోపు ఇడ్లీ ఉడికిపోతుంది,
రైస్ కూడా ఉడికిపోతుందన్నమాట. ఆ తర్వాత మిగిలిన పనులు అయితే చేసుకుంటానండి. నేను కంపల్సరీ వాటర్ అయితే తీసుకుంటానండి. చాలా మంచిది మనకి బాడీలో ఉన్న మలినాలు మొత్తం కూడా మార్నింగ్ ఇవి తీసుకోవటం వలన వెళ్ళిపోతాయంటండి. స్వెట్ రూపంలో, యూరిన్ రూపంలో ఆ విధంగా వెళ్ళిపోతుందంట. తీసుకుంటే మంచిదన్నారు. ఇక నేనైతే వాటిని డెటాక్స్ని ఖచ్చితంగా వాడుతున్నానండి. చాలా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఫ్రీ మోషన్ అవ్వటం కానీ అలా ఉందన్నమాట మార్నింగ్ అవి తీసుకోవటం వలన. నాకైతే చాలా బాగుంది అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం డీటాక్స్ వాటర్ అవి తాగేసి కిచెన్లోకి వచ్చేసరికి రైస్ అన్నీ ఉడికిపోయినాయండి. కూర కూడా దగ్గర పడిపోవచ్చింది. ఇక పెద్ద పాప స్నానం చేసి వచ్చేసింది. తనకైతే చట్నీ చేసేసి ఇక ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి. చట్నీ అయితే నేను చేయలేదండి, అత్తయ్య చేసేసారు. నేను ఇక వాటర్ తాగేలోపు ఇక అత్తయ్య చట్నీ చేశారు. శనగగుళ్ళు అవి వేయించి ఉంచాను కదండి, అత్తయ్య గారే ఇక చట్నీ చేసేసి పక్కన పెట్టారు. నేనైతే ఇప్పుడు పెద్ద పాపకి ఇడ్లీ పెడుతున్నానండి. ఇడ్లీ తినాలంటే ఎంత బాధ కిందో ఉంటుందండి మా పిల్లలకి. రోజు దోశ వేసినా మాట్లాడరు, కానీ ఇడ్లీ వేస్తే మాత్రం ఇవాళ ఇడ్లీయా అని అంటది మా పెద్ద పాప. అసలు ఇడ్లీ అనేది తినదండి. చాలా వరకు దోశ అలాంటివే తింటుంది. కాబట్టి నేను ఇక రాగి దోశని, జొన్న దోశలు అలాంటివే వేస్తుంటానండి. ఇక ఎప్పుడన్నా ఇడ్లీ పెడతా ఉంటాను. చట్నీ కూడా చేశాను కదండి, ఇక చట్నీ కూడా వేసి ఇడ్లీ అయితే పెద్ద పాపకి ఇచ్చేసానండి. ఆ తర్వాత పెద్ద పాపకి జ్యూస్ చేద్దామని చెప్పేసి, అది కాక కూరలో కూడా బెల్లం వేస్తానండి నేను. అందుకోసం అని చెప్పేసి బెల్లాన్ని తురుముతున్నానండి. మామూలుగా అయితే నేను తురిమేసి డబ్బాలో పెట్టేసుకుంటానండి. నాకు అయిపోయింది తురుము పెట్టుకున్నది మొత్తం. అందుకని ఇప్పుడు ఒక కొత్త కుందు తీసేసి తురుముకుంటున్నాను. కూరలో కొద్దిగా వేస్తానండి. ఇక ఉప్పు మగ్గిపోయింది కాబట్టి కాకరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు. ఉప్పు అయితే కొంచెం ముందే వేసానండి, ఎందుకంటే ముక్కల్లో వాటర్ వచ్చేసి తొందరగా మగ్గుతుందని. ఇప్పుడైతే పసుపును కారం వేసి తర్వాత వెల్లుల్లిపాయ ఒకటి దంచి వేస్తేనండి లాస్ట్లో ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. ఇక ఈ లోపండి మామూలుగా నేను యాపిల్ ముక్కలు కూడా కట్ చేసి ఇచ్చారు అత్తయ్య గారు. ఇక అందులో డ్రై ఫ్రూట్స్ మొత్తం నానబెట్టుకున్నానండి ముందు రోజు నైటే. ఏం డ్రై ఫ్రూట్స్ వేసాను అని అంటే, నేను బాదం, జీడిపప్పు, కిస్మిస్, ఎండు ఖర్జూరం, పుచ్చపప్పు, సన్ఫ్లవర్ గింజలు, వాటర్ మిలాన్ సీడ్స్, గుమ్మడి గింజలు వేసానండి. ఇవన్నీ ముందు రోజు నైటే నానబెట్టేసేసి కొద్దిగా బెల్లం వేసేసి మిక్సీ వేసేస్తానండి నేను. ఆ తర్వాత కొద్దిగా పాలు పోస్తానన్నమాట. బాగా నలిగింది అనుకున్న తర్వాత పాలు పోసేస్తాను. మా పిల్లలు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఇస్తే తినరండి. వాటిని పడేయటము ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళు తినరు కాబట్టి ఈ విధంగా నేను జ్యూస్ చేస్తాను. పాలు అయితే నైట్ టైం ఇస్తానండి. పాలు మార్నింగ్ మాత్రం జ్యూస్ చేస్తాను. నైటు అంత మంచిది కాదు కదండి జ్యూస్ అనేది, డ్రై ఫ్రూట్ జ్యూస్. అందుకని చెప్పేసి నేను మార్నింగ్ కంపల్సరీ డ్రై ఫ్రూట్ జ్యూస్ కంపల్సరీ ఉంటుందండి. ఒకవేళ యాపిల్స్ ఇలాంటివి లేకపోతే మాత్రం అరటిపండు యూజ్ చేస్తాను. ఆ రెండూ లేవు అనుకున్నప్పుడు మాత్రం బీట్రూట్, క్యారెట్ జ్యూస్ చేసి ఇచ్చేస్తానండి. ఆ విధంగా ఇక ఇప్పుడు మా హస్బెండ్కి కూడా పోస్తున్నాను జ్యూస్ అనేది. అందుకని 3 కప్పులు పెట్టానండి. నేను తీసుకుంటాను, మా పిల్లలిద్దరికీ, మా స్వామికి కూడా ఇస్తున్నాను. ఈ మధ్య అయితే ఇంతకుముందు ఇచ్చేదాన్ని కాదు, కానీ ఇప్పుడు మా స్వామికి కూడా ఇస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ జ్యూసే కదా, ఒక యాపిల్ వేసి బెల్లమే వేస్తానండి, పంచదార అనేది యూజ్ చేయను. స్వీటు అవసరం లేదు అనుకున్న వాళ్ళైతే ఖర్జూరం వేసుకోవచ్చండి. మామూలుగా డేట్స్ ఉంటాయి కదా, డేట్స్ ఒక 4-5 వేసుకుంటే వాటి స్వీట్నెస్ సరిపోతుంది తక్కువ తినే వాళ్ళకైతే. నేనైతే చియా సీడ్స్ వేసి కలుపుకుంటానండి. వీటిని కొద్దిగా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేసి నేను 11 ఆ టైంలో తీసుకుంటామండి. మా పాపకైతే ఇప్పుడు ఇచ్చేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత జ్యూస్ తాగేస్తుంది. ఇక నేనైతే క్యారేజ్లోకండి మజ్జిగ చేస్తున్నాను. పెరుగన్నం పెడితేనేమో పెరుగు పులిసిపోతుందని చెప్పేసి తినట్లేదండి క్యారేజ్లో. అందుకని చెప్పి మళ్ళీ వేడి చేస్తుంది పిల్లకి, ఎందుకో మళ్ళీ అని చెప్పేసి మజ్జిగ పోయటం అలవాటు చేశానండి. మజ్జిగ తాగటం, ఉట్టు మజ్జిగ. చిన్న పాప అయితే ఉట్టు మజ్జిగ తాగదండి, తనకైతే సపరేట్గా వేరేలాగా జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి చేయాలి. ఇప్పుడు పెద్ద పాపే కాబట్టి మామూలు ప్లెయిన్ మజ్జిగ చేసేసాను. ఇక ఈలోపు క్యారేజెస్ కూడా
కట్టేయాలి కదండి. మార్నింగ్ ఎంత హడావుడిగానో ఉంటుందండి. క్యారేజీలు రెడీ చేసే వరకు కూడా చాలా హడావిడిగా ఉంటుందండి. ఈ విధంగా రైస్ అయితే క్యారేజ్లోకి తీసేసానండి. కర్రీ కూడా ఒక దాంట్లోకి తీసి కొద్దిగా క్యారేజ్ బాక్స్లోకి కావాల్సినంత తీసేసి మిగిలింది వేరే బౌల్లోకి అయితే తీసేస్తానండి. ఎక్కువ ఉన్నది ఇక ఆఫ్టర్నూన్ మన లంచ్లోకి అలా సరిపోతుంది. కాకపోతే ఈరోజు మళ్ళీ వంట చేయాలండి. ఇక ఆ విధంగా అయితే తీసాను. చూశారు కదా, క్యారేజ్లో అయితే ఆ విధంగా రెడీ చేస్తానండి నేను డైలీ కూడా. టమ్లర్ ఉంటుందండి క్యారేజ్లో. ఆ టమ్లర్లో మనం మజ్జిగ కానీ ఏ జావ చేస్తే జావ పోస్తాను, మజ్జిగ చేస్తే మజ్జిగ అట్లా పోసి పెడతానండి. టమ్లర్ ఉన్న క్యారేజ్ తీసుకుంటే మాత్రం మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. స్నాక్స్ కిందేమో చక్కడాలు పెడుతున్నానండి. అయిపోవచ్చినాయి, ఇక లాస్ట్కి వచ్చేసినాయి. కొద్దిగా ఉంటే ఇక అవి పెట్టేసి క్యారేజ్ అయితే కట్టేసి పెట్టానండి ఇక పాపకి. ఇప్పుడైతే మా కిచెన్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. చూసి దడుచుకోమాకండి. ఈ విధంగా ఉంటుందన్నమాట కిచెన్ వచ్చేసి. వీటన్నిటిని క్లీన్ చేసుకోవటం ఇదంతా అయ్యేసరికి తల ప్రాణం తోక్కొస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట మా కిచెన్. పిల్లల్ని రెడీ చేసి ఇక వాళ్ళకి జడలు వేయటం ఇవన్నీ ఉంటాయి కదండి. క్యారేజీ రెడీ చేసి ఇక నేను అవతలకి వెళ్ళిపోతాను. ఇక వాళ్ళని పంపించిన తర్వాతే మళ్ళీ కిచెన్లోకి వస్తానండి. ఇక ఈ లోపు వాళ్ళకి జడలు వేయటం అన్నీ వాళ్ళని రెడీ చేయటం ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను. పాపను పంపించేసి వచ్చేటప్పుడు మొక్కలను వీడియో తీశానండి. బయట కారిడార్లో పెట్టుకుంటాను అన్నమాట మొక్కల్ని. ఇవి మొన్న వర్షం పడుతుందని కింద పడిపోతుందని చెప్పేసి కింద పెట్టానండి. దాన్ని ఇప్పుడు పైన పెట్టుకుంటున్నాను. ఇవి చూస్తూ ఉంటేనండి నాకు ఒక నత్తగుల్ల కనిపించిందండి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ మనీ ప్లాంట్ పైన నత్తగుల్లండి బతికే ఉంది, కదులుతుంది. మరి వర్షం పడింది కండి, వర్షంలో కనుక అలా పడిందో ఏమో నాకు అర్థం కాలేదు. కింద అయితే కనిపిస్తాయి కానండి, అపార్ట్మెంట్స్లో మాది సెకండ్ ఫ్లోర్లో నత్తగుల్ల కనిపించింది. ఇక దాన్ని కొద్దిసేపు అలా చూసి మొక్కలను ఆ విధంగా చూసుకుని ఇక లోపలికి వెళ్ళానండి. ఇవన్నీ కూడా మొన్న నర్సరీకి వెళ్తే తెచ్చాను. ఇవన్నీ కూడా ప్లాంటింగ్ చేయాలండి వేరే పాట్స్లోకి. అవి చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తానండి. కాకపోతే నా దగ్గర కోకోపీట్ లేక ఆన్లైన్లో పెట్టాను. ఆన్లైన్లో అది రావడానికి టైం పడుతుంది. ఇక కిచెను అంతా సర్దేసిన తర్వాత బాల్కనీలోకి వస్తే ఇప్పుడు కూడా ఇంకా తుప్పర పడతానే ఉందండి. ఈరోజు 11 వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. మాకైతే పచ్చగా ఎప్పుడు గ్రీనరీ ఉంటుందండి. ఓన్లీ కొద్దిగా సమ్మర్లోనే పొలాలు అవి కూడా కోసేసి ఉంటాయి కదండి. అందుకని కొద్దిగా సమ్మర్లో ఒక 2 months ఏమో కొంచెం ఉండదు, కానీ మిగిలిన ఎప్పుడు కూడా గ్రీనరీగా ఉంటుందండి. చక్కగా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట చూస్తే మాత్రం. అలా చూస్తూ నుంచుంటే ఇప్పుడైతే అన్నీ కూడా గిన్నెలు అన్నీ తోమేశానండి. ఇక ఈ విధంగా ఉంది. తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ వంట చేస్తున్నానండి. సాంగ్కి సపరేట్గా చేయాలి కదండి, ఉల్లిపాయ లేకోకుండా. కాకరకాయ కూర లాంటి ఉల్లిపాయ వేసాను కాబట్టి ఆ కూర పెట్టను కాబట్టి ఇప్పుడు వేరే కూర చేద్దామని చెప్పేసి క్యారెట్లు ఉన్నాయండి. క్యారెట్ను కొబ్బరి ఫ్రై చేద్దాము అని చెప్పేసి ఇక క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. క్యారెట్ ఫ్రై చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఇన్స్టెంట్గా చెప్తున్నాను, చూడండి ఒకసారి. మొత్తం వీడియో అయితే తీయలేదండి. క్యారెట్ ముక్కలను కట్ చేసుకుంటాం కదా, బాణీలోనండి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, సాయమినపప్పు, ఎండుమిర్చి వేసేసి క్యారెట్ ముక్కలను కూడా వేసి బాగా మగ్గించుకోవాలండి. బాగా మగ్గిన తర్వాత ఎల్లుల్లిపాయ నొక్కి వేయాలి. అయితే కొబ్బరి మామూలు మిక్సీ వేసుకుంటాం కదండి తురిమినట్టుగా, ఆ మిక్సీ వేసేటప్పుడు అందులో పచ్చి ఎండుమిరపకాయలు అంటే యాంచుకోకుండా ఉండే ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా జీలకర్ర వేసి కొబ్బరి మిక్సీ వేసుకుంటే తురిమినట్టు అవుతుందండి. బాగా క్యారెట్ మగ్గిన తర్వాత అది వేసేసి కూసేపు ఒక 5 to 10 minutes వేయించేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఫ్రై అనేది. ఈ ఫ్రై అయిపోతూ ఉంటే ఇక ఇంకోటండి, దోసకాయ పప్పు చేశాను అనమాట. ఇక పక్కనే వేరే దాని మీద ఇక దోసకాయ పప్పు పెట్టాను. ఈ వంట చేసుకుంటూ కూడానండి మళ్ళీ వేరే పనులు ఉంటాయి కదండి, ఆ పనులు చూసుకుంటూ ఉంటానన్నమాట. బట్టలు వాషింగ్ మిషన్ వేయటం, వాటిని తీసి ఆరవేయటం అలా చేస్తూ ఉంటాను. వర్షం పడుతుంది కాబట్టి అండి నేను లోపలే వేసేస్తానండి.
కట్టిన రాడ్స్ మీద వేసి కొద్దిగా ఫ్యాన్ వేస్తాను. స్టాండ్ ఉంది కానీ అది బిగించడానికి నాకు బద్ధకం అనమాట. ఆ స్టాండ్ని బిగించుకోకుండా ఏదో ఒక విధంగా వాడేస్తున్నాను వర్షం పడినప్పుడు. ఇప్పుడైతే ఇక దోసకాయ పప్పు కూడా ఇంకో పక్కన పెట్టేశానండి. ఆ దోసకాయ పప్పు కూడా అలా ఉడుకుతూ ఉంది. ఈ లోపండి ఎదర టీవీ యూనిట్ ఉంటుంది కదండి, ఆ యూనిట్ దగ్గర కొద్దిగా డస్ట్ పడిందండి. అందుకని చెప్పి అది క్లీన్ చేసుకుంటున్నాను. ఒకవైపు వంట చేసుకుంటూ ఇంకోవైపు క్లీనింగ్స్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటానండి. గిన్నెలు అయితే ఆల్రెడీ తోమేశాను కదండి. తర్వాత ఇక ఎన్నో ఉండవు కాబట్టి అత్తయ్య గారు తోమేస్తారనమాట. కొద్దిగా ఉంటాయి. నాకు మేడ్ అయితే లేదండి, మేమే చేసుకుంటాం పని మొత్తం. అత్తయ్య గారు నేను ఇద్దరం కలిసి చేసుకుంటూ ఉంటాము. ఆ విధంగా తుడుచుకుంటున్నానండి. అయితేనండి అయ్యప్ప మాలేసుకున్నారన్నాను కదా, పీఠం మేము ఇంట్లోనే పెట్టుకున్నామండి. చాలా పూలు పడుతూ ఉంటాయి కదా దేవుడికి, చాలా పూలు పెడతాం కదా. ఓవైపు బాగా చల్లగా ఉందండి, అందువలన పూలు వడిలిపోవట్లేదు. చాలా వరకు ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. అంటే ఎక్కువగా ఎండిపోయినట్టుగా లేవు కాబట్టి ఆ పూలను అయితే నేను పడేయకోకుండా అండి బౌల్స్లో వాటర్ పోసేసి పెట్టుకుంటున్నానండి. ఉల్లి బౌల్స్లో వాటిల్లో పెట్టుకుంటున్నాను. ఆ విధంగా పెట్టుకుని నేను డెకరేట్ చేసుకున్నానండి ఇంటినైతే. మీరు కూడా ఆ విధంగానే చేయండి. ఎక్కువ పూలు మాత్రం దేవుడికి వాడినప్పుడు వడిలిపోలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను ఉల్లి బౌల్స్లో వాటిల్లో వేసి చక్కగా ఇల్లు అంతా డెకరేట్ చేసుకుంటానండి. ఈ విధంగా ఎక్కువ పూలు పెట్టాలంటే ఎక్కువగా కొని తీసుకురావాలండి. అదీ కాక ఈ మధ్య వరదలు వచ్చి పూలు బాగా రేట్లు ఉన్నాయండి. ఇంతకుముందు 50 రూపాయలకి వచ్చేసి ఒక అర కేజీ అలా వచ్చాయి. ఇప్పుడు పావు కేజీ కూడా రావట్లేదండి 50 రూపాయలకి. చాలా కాస్ట్ ఉన్నాయి అనమాట. అందుకని చెప్పి నేను వేస్ట్గా పడేయకోకుండా ఈ విధంగా పెట్టుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించినాయి పూలు కూడా. ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా ఆ విధంగానే పెట్టుకుంటానండి నేను. అమ్మవారి దగ్గర మాత్రం ఫ్రెష్గా పెడతానండి, అన్నపూర్ణాదేవి దగ్గర. ఈ విధంగా అయితే బియ్యం కూడా కడిగాను. ఆ తర్వాత ఇక పప్పు తిరగమాత పెట్టడం, కూర డిష్ అవుట్ ఇవన్నీ అత్తయ్య చేశారండి. ఇక మిగిలిన పనులు నేను చేసుకుంటూ ఉంటే అత్తయ్య గారు కూడా హెల్ప్ చేస్తారు కదా, మిగిలినవి చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే బియ్యం కడిగి పెట్టారు కదా, వాటిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేస్తున్నానండి. అన్నం ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు పిల్లలకి స్నాక్స్ చేయాలండి. చిక్కుడుకాయలు వచ్చినాయి అని చెప్పాను కదా, ఆల్మోస్ట్ అయిపోయినాయండి. ఇంకో 1 డే వస్తుంది. సరేలే అని చెప్పేసి ఇక మళ్ళీ ఏమీ ఉండవు స్నాక్స్ కింద అని నేను ఇక సున్నుండలకి మినపగుళ్ళు వేయించి పప్పు చేసి నాకు మా అమ్మ పంపించిందండి. చాలా రోజులు అయిపోయింది. అవసరమైనప్పుడల్లా వాటిని నేను మామూలుగా మిక్సీ పట్టుకుంటాను. ఒక్కోసారి ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మాత్రం మిల్లుకి పంపించి పట్టిస్తానండి. ఆ విధంగా మిల్లుకి పంపించి పట్టించాను. నా దగ్గర అండి పట్టి బెల్లం పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఒక 3 కేజెస్ 4 కేజెస్ తెప్పించేసి పౌడర్ చేసేసి ఒక డబ్బాలో పోసేసి పెట్టుకుంటాను. ఇందులో బెల్లం వేస్తే పిల్లలు తినట్లేదండి. పంచదార వేస్తేనేమో ఎక్కువ పంచదార పడుతుంది కదా అని చెప్పేసి అప్పటి నుంచి నేను పట్టి బెల్లం పౌడర్ వేస్తున్నాను. సేమ్ కూడా పంచదార వేసుకుంటే ఎట్లా ఉంటాయో అట్లానే ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. ఒక 1 అవర్ కష్టపడి కూర్చున్నాం అనుకోండి, మనకు ఒక 15 డేస్ వరకు మనకి సరిపోతాయి అన్నమాట. ఇక పిండిని నెయ్యి పోసుకుని కలుపుకుంటూ ఇక హాల్లోకి తెచ్చుకుని కూర్చున్నానండి వంటలు చేయడానికి. మహాభారతం చూస్తున్నానండి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో. చాలా బాగుంది. లాస్ట్ ఆల్మోస్ట్ కురుక్షేత్రం దగ్గరకు వచ్చేసానండి చూడటం కూడా. ఇక ఆ విధంగా చూసుకుంటూ వంటలు చేస్తున్నానండి. ఈ విధంగా మొత్తం కూడా చేసి పెట్టేసుకున్నాను. ఇవాళకైతే ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. వీడియో అయితే ఎలా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.